మేము మంచి పని చేస్తున్నాం, చెడ్డ పని చేస్తే మమ్మల్ని ఆ రాముడే శిక్షిస్తాడని నేటి సంఘం అధ్యక్షుడు అక్కంపేట సీనియర్ టీడీపీ నాయకులు ఏలూరు కోదండరామరెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో శ్మశాన భూమిని టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. మీడియాకు ఆ భూమిని చూపించి మాట్లాడారు. సెంటు ప్రభుత్వ భూమిని కూడా మేము ఎప్పుడూ ఆక్రమించింది లేదన్నారు. మాకు ఆలోచన కూడా లేదని, కేవలం శ్మశానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం గానీ మాకు వేరే ఉద్దేశమే లేదన్నారు. 2 ఎకరాల 50 సెంట్ల ప్రభుత్వ భూమిని శ్మశానానికి కేటాయించారన్నారు. ఇందులో కొంత శ్మశానం పోను, మిగతా భూమిలో శ్రీరాముని దేవస్థానానికి కేటాయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకుపోయామన్నారు. ఆయన సలహా మేరకే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మంచి పనులు చేయడం తప్పు కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి అమీర్ బాషా, టీడీపీ నాయకులు ఆంజనేయులు, పెంచలరెడ్డి, దొడ్డి రవీందర్రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2 ఎకరాల 55 సెంట్లు శ్మశానం కొరకు కేటాయించిన భూమి ఉంది. దానిలో గుంటలు మిట్టలుగా ఉండి ఊర్లో ఉండే మురికి నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ చేరి పందులు పొల్లాడుతా గొబ్బు కొడతా ఉంటే ఈ వాసన అంతా ఊర్లోకి వస్తూ ఉంది. దానిని మేము ప్రజా దర్బార్లో చెప్పి రాముల వారికి పొలం లేదని చెప్పానని, రాముల వారికి దేవదేవ నైవేద్యాలకి వాటన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పానని మేము అర్జీ పెడితే దాన్ని మీరు చేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. ప్రజా దర్బార్లో చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు. దానిని మేము ఈరోజు శ్మశానంకి 1 ఎకరా కేటాయించి 1 ఎకరా 50 సెంట్లు రాముల వారికి చేయడానికి మేము పురమాయించుకొని 3 రోజుల నాడు మేము ఇక్కడ మిషన్ పెట్టి చేసాము. చేస్తే దాన్ని ఊర్లో వాళ్ళు మేము ఆక్యుపై చేసుకున్నట్టు, మేమేదో చేసినట్టు ఇక్కడ పార్టీలను తీసుకొచ్చి పెట్టారు. పార్టీలు అనే దానికి మేము మొట్టమొదట పోయి వైసీపీలో ఉండే వాళ్ళకే పోయి చెప్పాము. ఉదయం పోయి చెప్పి మామా మంచి పని చేస్తున్నారు, మీకు అంతా మేము సపోర్ట్ ఉంటామని మాట్లాడిన వాళ్ళేను. వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళందరికీ చెప్తే ఇప్పుడు చెప్పే ఈ పెద్ద మనుషులు వెనక ఉండే పెద్ద మనుషులు వాళ్ళ ఇళ్ళకు కూడా పోయి అనా చేస్తున్నామని అంటే మంచి పని చేయండి రామయ్య అని అన్నారు. వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళేను. ఇళ్ళకు పోయి చెప్పొచ్చినాము, అందరికీ చేసాము. ఈ రోజు నిన్న ఏడకు వచ్చిన 8 మంది 10 మంది గుండె మీద చేసుకోని చెప్పమను, మేము వాళ్ళకి చెప్పలేదు, మేము చేయలేదని చెప్పమను. రాముల వారికి చేద్దామనే ఉద్దేశం ఒకటి తప్పితే మేమేమి వేరే ఉద్దేశాలతో చేయటం లేదు. మేము మంచి పని చేయాలని చూసాము, మేము మంచి పని చేస్తా ఉన్నాము. మీకు అది చెడ్డ అనిపిస్తే అది మీ ఇష్టం. మేమేదైనా తప్పు చేస్తే ఆ రాముల వారే మమ్మల్ని శిక్షిస్తాడు.